ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ప్రభంజనం కొనసాగుతోంది. 48 చోట్ల అభ్యర్థులు విజయం దిశగా కొనసాగుతూ ఉన్నారు. ఇక ఆప్ 22 చోట్లకే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆప్ కీలక నేతలు పరాజయం దిశగా అడుగులు వేస్తున్నారు. మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా ఓటమి పాలయ్యారు. ఇక మిగతా చోట్ల కూడా ఆప్ కీలక నేతలు వెనకంజలో ఉన్నారు. ప్రస్తుతం వాటికి సంబంధించిన ఫలితాలు కూడా మరికొన్ని రౌండ్లు మాత్రమే మిగులున్నాయి. ఇక్కడ కూడా ఈ రౌండ్లలో ఫలితాలను కనుక తేల్చినట్టయితే ప్రస్తుతం మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆప్ అధినేత కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్ పోటీ చేశారు. పర్వేష్ సాహిబ్ సింగ్ చేతిలో బీజేపీ నేత పర్వేష్ సాహిబ్ సింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. 3000 ఓట్ల తేడాతో కేజ్రీవాల్ ఓడిపోయారు. ఆప్ అధినేత కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్ పోటీ చేశారు. అక్కడ పరాజయం పాలయ్యారు. బీజేపీ నేత పర్వేష్ సాహిబ్ సింగ్ చేతిలో కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు. దాదాపు 3000 ఓట్ల తేడాతో కేజ్రీవాల్ను ఓడించారు బీజేపీ అభ్యర్థి. ఉదయం నుంచి కూడా చాలా టఫ్ ఫైట్ కొనసాగిందనే చెప్పొచ్చు. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో రౌండ్కి కూడా మెజారిటీ తగ్గుతోంది. ఒకానొక సందర్భంలో వెనకపడ్డారు. అలా ప్రతి రౌండ్కి కూడా దాదాపు కేవలం ఆధిక్యంలో కొనసాగినప్పుడు కేవలం 100 ఓట్ల ఆధిక్యమే కొనసాగించారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కేజ్రీవాల్ పోటీ చేశారు. అక్కడ కేజ్రీవాల్ పరాజయం పాలయ్యారు. బీజేపీ నేత పర్వేష్ సాహిబ్ సింగ్ చేతిలో కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు. దాదాపు 3000 ఓట్ల తేడాతో కేజ్రీవాల్ను ఓడించారు బీజేపీ అభ్యర్థి.